కొంతమంది క్లినిక్ వచ్చినప్పుడు అడుగుతుంటారు, మేడం నాకు సింగిల్ ట్యూబే ఉంది, నేను ప్రెగ్నెంట్ అవుతానా లేదా అని అడుగుతూ ఉంటారు. సో సింగిల్ ట్యూబ్ ఉన్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎలాగుంటాయో ఇలా డిస్కస్ చేద్దాం. సో సింగిల్ ట్యూబ్ ఉన్నంత మాత్రాన వాళ్ళకు ప్రెగ్నెన్సీ రాదని ఏం ఉండదండి. కొంతమందికి బై బర్త్ కూడా మనకు సింగిల్ ట్యూబ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు కూడా న్యాచురల్గా కన్సీవ్ అయ్యేసి మన దగ్గరికి వస్తూ ఉంటారు. యూజువల్గా ఇప్పుడు మనం చూస్తే ఇది యూట్రస్, ఇక్కడ ఒక ట్యూబ్ ఉంటుంది, ఇక్కడ ఒక ట్యూబ్ ఉంటుంది, ఇది ఒక ఓవరీ, ఇది ఒక ఓవరీ. యూజువల్గా డే 14 ఆ టైంలో మనకి ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఈ ఎగ్ని ఈ ఫెలోపియన్ ట్యూబ్ అనేది పికప్ చేసుకుంటుంది. అదే టైంలో భార్యాభర్త కలిసినప్పుడు స్పర్మ్స్ అనేటివి ఇలా ట్రావెల్ చేసి ఈ ట్యూబ్ ద్వారా వెళ్ళి ఎగ్ అండ్ స్పర్మ్ అనేది ట్యూబ్లోనే మనకు మీట్ అవ్వడం జరుగుతుంది. అక్కడే ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఆ ఎంబ్రియో అనేది మళ్ళీ యూట్రస్లోకి వచ్చేసి ఇంప్లాంట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ట్యూబ్ అనేది ఒక బ్రిడ్జ్ లాగా మనకు హెల్ప్ చేస్తుంది అనమాట. ఎగ్ అండ్ స్పర్మ్ని మీట్ అవ్వడానికి, ఎంబ్రియో ఫామ్ కావడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో మనకైతే ఎప్పుడైతే ఈ ట్యూబ్ అనేది ఒకటి బ్లాక్ ఉంటుందో మనకి ఛాన్సెస్ అనేది 50% కట్ అయిపోతాయి అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఇక్కడ బ్లాక్ ఉంది, ఈ ట్యూబ్ అనేది బ్లాక్ ఉంది, ఈ ఎగ్ అనేది ఇక్కడ నుంచి రిలీజ్ అయినప్పుడు ఈ ఎగ్ అనేది స్పర్మ్ అనేది మీట్ అవ్వకుండా అయిపోతుంది అనమాట ఈ ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు. ఫర్ సపోజ్ మనకి ఎగ్ ఇక్కడ రిలీజ్ అవుతుంది కానీ ట్యూబ్ ఏమో ఇక్కడ బ్లాక్ ఉంది, ఇటుపక్క ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు మనకి ఈ ట్యూబ్ బాగుంది కాబట్టి ఇక్కడ నుంచి ఎగ్ అనేది పికప్ అయ్యి స్పర్మ్ ఇక్కడికి వచ్చి మీట్ అయ్యి ఎంబ్రియో ఇంప్లాంటేషన్ అయిపోయి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.